హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సాలార్ 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 11 రోజులకి 145,9,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 223,80,00,000. ఇక ఈ సినిమా కర్ణాటకలో 21,45,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి తమిళనాడులో 10,90,00,000. ఇక కేరళలో 6,45,00,000. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 66,40,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్లో 61,85,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ఈ 11 రోజులకి నెట్ కలెక్షన్ చూసుకుంటే 312,24,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 615 కోట్లు గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది ఈ 11 డేస్కి. సో ఇక సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 345 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 347 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా ఇంకా కలెక్షన్ చేయాల్సింది ఎంత ఉందంటే 34,76,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే కలెక్షన్స్ సినిమాకి లాభాలు. సో మొత్తానికి ఇంకొక 8 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టడం ఖాయం. ఈ సినిమాకి డెడ్ లైన్ ఈ నెల జనవరి 11 తర్వాత కలెక్షన్స్ రావు. ఎందుకంటే సంక్రాంతికి 8-6 సినిమాలు వస్తున్నాయి. తమిళ సినిమాలు కానీ తెలుగు సినిమాలు కానీ, తెలుగులోనే 5 సినిమాలు, తమిళ్ ఒక 3 సినిమాలు, మొత్తం 8 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. మరి సాలార్ కలెక్షన్స్ చాలా బాగా డ్రాప్ అయిపోతాయి. కాబట్టి సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ జనవరి 11 తేదీ లోపలే. అదనమాట. ఓకే, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి, అంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మామ. సో అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.